సెక్టార్ సూపర్వైజర్స్ అందరూ కూడా గమనించండి. మీకు ఈ సపోర్టివిటీ సూపర్వైజర్ యాప్ అనేది మీకు ఇవ్వటం జరిగిందండి. ఈ యాప్ లాగిన్స్ కూడా మీకు ఆల్రెడీ సెండ్ చేయటం జరిగింది. ఇప్పుడు మనం ఈ యాప్ అనేది ఏ విధంగా ఓపెన్ చేయాలి, వర్కర్కి ఫోటో పెట్టారా లేదా అనేది ఏ విధంగా చెక్ చేయాలి అనేది ఒకసారి మనం చూద్దామండి. ఇక్కడ మై అసెండింగ్ అంగన్వాడీ సెంటర్స్ అని ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వ్యూ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ ఆప్షన్ దగ్గర మనం టచ్ చేసుకుంటే ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుందండి. ఇలా కనిపించిన తర్వాత ఇక్కడ సెంటర్స్ వస్తాయి. సెంటర్స్ వచ్చిన తర్వాత ఫోటో పెట్టిన తర్వాత ఫోటో క్యాప్చర్ చేశారా, ఇక్కడ గమనించవలసింది ఒకటి ఉందండి. అంగన్వాడీ సెంటర్ ఏ టైంకి ఓపెన్ చేశారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఫోటో క్యాప్చర్ చేస్తే గ్రీన్ కలర్లో ఫోటో క్యాప్చర్ అని వస్తుంది. ఒకవేళ ఫోటో క్యాప్చర్ చేయకపోతే ఎలా వస్తుంది అనేది కూడా ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ సెంటర్ చూడండి, అంగన్వాడీ సెంటర్ అనేది ఓపెన్ చేశారు కానీ ఇక్కడ ఫోటో క్యాప్చర్ అనేది చేయలేదు. ఈ ఫోటో క్యాప్చర్ చేయని సెంటర్ ఏదైతే ఉందో ఆ సెంటర్లో ఉన్న వర్కర్కి కాల్ చేసి ఫోటో క్యాప్చర్ అనేది చేయలేదనే విషయం మనం తెలియజేయాలి. ఇది డైలీ ట్రాకింగ్ పోషణ ట్రాక్ యాప్లో అంగన్వాడీ వర్కర్ అటెండెన్స్ పెడితే మీకు సపోర్టివిటీ సూపర్వైజర్ యాప్లో కనిపిస్తుందండి. ఈ యాప్లో కనిపించేటప్పుడు ముఖ్యంగా మనం ఎలా వెరిఫై చేసుకోవాలి, వర్కర్ ఎలా అటెండెన్స్ అప్డేట్ చేశారు అనేది కూడా చూసుకోవాలంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారు. ప్రతి సెంటర్ దగ్గర మనకి ఇక్కడ సెంటర్ దగ్గర టచ్ చేయగానే ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత డైలీ ట్రాకింగ్ ఎంతమందికి అటెండెన్స్ పెట్టారు అనేది కూడా ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి, ఈ సెంటర్ పరిధిలో అటెండెన్స్ అనేది డైలీ ట్రాకింగ్ అనేది చెక్ చేసుకోవాలండి. మనకి డైలీ ట్రాకింగ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ డైలీ అటెండెన్స్ మార్క్డ్, డైలీ స్నాక్స్ గివెన్ టు, అంటే మనం డైలీ అటెండెన్స్ వేస్తాము, మార్నింగ్ స్నాక్స్ ఇస్తాము, అలాగే హాట్ కుక్డ్ మీల్ కూడా పెడతాము. అయితే ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటో చూడండి. ఈ సెంటర్ పరిధిలో పిల్లలు 15 మెంబర్స్ చిల్డ్రన్స్ ఉంటే 14 మంది పిల్లలు అటెండెన్స్ వచ్చింది. అలాగే మార్నింగ్ స్నాక్స్ కూడా 14 మందికి వేశారు. ఇక్కడ వచ్చేసరికి జరిగిన మిస్టేక్ ఏంటనేది సెక్టార్ సూపర్వైజర్స్ గమనించండి. ఇక్కడ టీహెచ్ఆర్ హాట్ కుక్డ్ మీల్ అని ఉంది కదండి. ఇక్కడ టీహెచ్ఆర్ హాట్ కుక్డ్ మీల్ దగ్గర ఈ సెంటర్ పరిధిలో వాళ్ళు అటెండెన్స్ అనేది ఎంటర్ చేయట్లా. ప్రతి సెంటర్లో ఉన్న ప్రాబ్లం ఇది ఒకటి. ప్రతిరోజు అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా మార్నింగ్ స్నాక్స్, డైలీ అటెండెన్స్, అలాగే హాట్ కుక్డ్ మీల్ అటెండెన్స్, యాక్టివిటీస్, ప్రీ స్కూల్ యాక్టివిటీస్ 2 ఐటమ్స్ ఉంటాయి. 2 ఐటమ్స్ కూడా కంప్లీట్ చేయాలి. అది పోషణ ట్రాక్ యాప్లో అంగన్వాడీ టీచర్ కంప్లీట్ చేయాలి. అయితే ఇప్పుడు మనం సెక్టార్ సూపర్వైజర్స్ ఇలా సెంటర్ ఓపెన్ చేసుకొని చూసుకోగానే మార్నింగ్ స్నాక్స్, అలాగే డైలీ అటెండెన్స్, హాట్ కుక్డ్ మీల్, ప్రీ స్కూల్ యాక్టివిటీ చేశారా లేదా అనేది సెంటర్ పైన టచ్ చేస్తే డేటా అనేది మనకి కనిపిస్తుంది. ఓకేనండి. ఈ డేటా క్లియర్ చేసుకున్న తర్వాత మనకి ఇంకా ఇందులో పోషణ ట్రాక్ యాప్లోనే హోమ్ విజిట్లు, గ్రోత్ మానిటరింగ్, అలాగే శామ్ చిల్డ్రన్స్ కూడా ఇందులో కనిపిస్తారు ఈ సపోర్టివిటీ సూపర్వైజర్ యాప్లో. ఈ యాప్లో హోమ్ విజిట్, ఈ సెంటర్ పరిధిలో హోమ్ విజిట్లు ఏమన్నా పెండింగ్ ఉంటే ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ గ్రోత్ మానిటరింగ్ కూడా ఉంది. ఒకసారి చూడండి, గ్రోత్ మానిటరింగ్లో వచ్చేసేసి ఇక్కడ గ్రోత్లో ఒక చిల్డ్రన్ పెండింగ్ ఉన్నారు. అక్కడ టచ్ చేస్తే ఆ చిల్డ్రన్ నేమ్ కూడా మీకు ఓపెన్ అవుతుంది. ఆ సెంటర్ పరిధిలో వర్కర్కి కాల్ చేసి మీ సెంటర్ పరిధిలో గ్రోత్ ఒకటి పెండింగ్ ఉంది, కంప్లీట్ చేయండి అని చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫోటో అనేది క్యాప్చర్ చేయలేదు. ఈ సెంటర్లో ఎవరైతే అంగన్వాడీ సెంటర్ ఉందో ఈ సెంటర్ ఫోటో క్యాప్చర్ చేయలేదు. మార్నింగ్ మనం అందరం కూడా యాప్ అనేది ఓపెన్ చేసి చూసుకొని ఇలా ఫోటో క్యాప్చర్ చేయని సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్కర్ని మానిటరింగ్ అనేది చేయాలండి. ఫోటో క్యాప్చర్ చేయని వాళ్ళు ఫోటో క్యాప్చర్ చేయాలి. అలాగే ఇక్కడ ట్యాగ్ చేసి డైలీ అటెండెన్స్ అనేది కంప్లీట్ చేశారా లేదా అనేది చూడాలి. డైలీ అటెండెన్స్, మార్నింగ్ స్నాక్స్, హాట్ కుక్డ్ మీల్, ప్రీ స్కూల్ యాక్టివిటీ, ఈ 4 చేయాలండి. ఇవన్నీ చేస్తేనే ఫ్రీ స్కూల్ ఫామ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనండి. ఇలా డైలీ అటెండెన్స్ ఎవరు పెట్టలేదు, మార్నింగ్ స్నాక్స్ ఎవరికి పెట్టలేదు, అలాగే హాట్ కుక్డ్ మీల్ ఎవరికి పెట్టలేదు అనేది కూడా ఇక్కడ చూడండి. ఈ సెంటర్ పరిధిలో చూడండి, డైలీ అటెండెన్స్, మార్నింగ్ స్నాక్స్, హాట్ కుక్డ్ మీల్, అలాగే యాక్టివిటీస్ కూడా కంప్లీట్ చేశారు. అంటే ఈ సెంటర్ పరిధిలో ఫస్ట్ అంగన్వాడీ సెంటర్ ఓపెన్ చేయాలి, డైలీ అటెండెన్స్ మార్క్ చేయాలి, మార్నింగ్ స్నాక్స్ పెట్టాలి, అలాగే హాట్ కుక్డ్ మీల్, యాక్టివిటీ కంప్లీటెడ్.
ఇవన్నీ చేస్తేనే ఈ ఫ్రీ స్కూల్ అటెండెన్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనండి. ఇందులో ఏ ఒక్కటి చేయకపోయినా అటెండెన్స్ అనేది పూర్తిగా పెట్టినట్టే వస్తుంది. ఓకేనండి. మార్నింగ్ స్నాక్స్ డైలీ అటెండెన్స్ పెట్టేసేసి హాట్ కుక్డ్ మీల్ పెట్టకపోతే ఈ అటెండెన్స్ అనేది ఇన్కంప్లీట్గానే ఉంటుంది. ఓకేనండి. ఇలా ప్రతి సెంటర్ కూడా ఓపెన్ చేసి చూసుకుంటే ఎవరు పెండింగ్ ఉన్నారు, ఎవరిది చేయలేదు అనేది కూడా ఈజీగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ సామ్యామ్ చిల్డ్రన్ కూడా ఓపెన్ అవుతుందండి. ఆ సెంటర్ టచ్ చేయగానే ఆ సెంటర్లో ఎంతమంది సామ్యామ్ చిల్డ్రన్ ఉన్నారు, ఎంతమంది గ్రోత్ పెండింగ్ ఉన్నారు, హోమ్ విజిట్లు ఏమన్నా పెండింగ్ ఉన్నాయా అనేది కూడా కనిపిస్తుంది. ఒకసారి సెక్టార్ సూపర్వైజర్స్ అందరూ కూడా వీడియోలో చెప్పిన విధంగా సపోర్టివిటీ సూపర్వైజర్ యాప్ అనేది ఓపెన్ చేసుకొని ప్రతిరోజు డైలీ మానిటరింగ్ అనేది మీ లాగిన్ ఓపెన్ చేసుకొని చూసుకున్న తర్వాత ఎవరైతే ఫోటో క్యాప్చర్ చేయలేదో అలాగా ఫోటో క్యాప్చర్ చేసేలాగా వాళ్ళు ఫాలోఅప్ చేసుకుంటూ డైలీ మానిటరింగ్ చేయాలని ఈ యాప్లో మీకు ఆల్రెడీ ఈ లాగిన్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ లాగిన్లో ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకు ఓపెన్ అవుతుంది. ఫోటో పెట్టిన తర్వాత ఫోటో అనేది ఇక్కడ వెరిఫైడ్ అని వస్తుందండి. వెరిఫైడ్ అని వచ్చిన తర్వాత ఫోటో క్యాప్చర్ చేసేస్తే ఫోటో క్యాప్చర్ చేసిన దగ్గర మీరు వెరిఫైడ్ అనేది టచ్ చేస్తే అప్రూవల్లోని వచ్చేసి ఇక్కడికి వస్తుంది. ఇది ఓకే అవుతుంది. ఈ విధంగా సపోర్టివిటీ సూపర్వైజర్ యాప్లో చేయాలండి. సెక్టార్ సూపర్వైజర్స్ అందరూ కూడా గమనించండి. ఈ యాప్లో చెప్పిన విధంగా ఈ వర్క్ని కంప్లీట్ చేసేసుకోండి. డైలీ మానిటరింగ్లో ఈ యాప్లో కూడా డైలీ లాగిన్ చేసుకొని ఈ వర్క్ని ప్రతిరోజు అంగన్వాడీ సెంటర్ ఓపెన్ చేశారా, ఫ్రీ స్కూల్ అటెండెన్స్ పెట్టారా లేదా అనేది కూడా ఈ విధంగా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి. థ్యాంక్ యూ.